ప్రతి ఒక్కరికి యేసయ్య నామములో వందనాలు చెప్తున్నాను. అపోస్తుల కార్యములు 4వ అధ్యాయము 12వ వచనంలో ఈ రీతిగా రాయబడినది, మరి ఎవరి వలన రక్షణ కలగదు, ఈ నామమునే మనం రక్షణ పొందవాలని గాని ఆకాశం కింద మనుషుల్లో ఇవ్వబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేమో అనేను. ఇక్కడ అపోస్తుల కార్యములు 4వ అధ్యాయం 12వ వచనంలో మనం గమనించినట్లయితే రక్షణ అనే మాట మనకు కనిపిస్తుంది. కానీ రక్షణ ఎవరి ద్వారా దొరుకుతుందంటే ఆకాశం కింద మనుషుల్లో ఇవ్వబడిన అనేకమైన నామాలు ఉన్నాయి, కానీ ఏ నామమున్న రక్షణ దొరకదు. ఈ నామం అనగా యేసయ్య నామము. యేసు అంటే రక్షకుడు. నీ పాపలితమై నా పాపలితమై చనిపోయి సమాజపడి 3వ రోజు తిరిగి లేచాడు కాబట్టి ఆయన మృత్యుంజయుడు, పరిశుద్ధమైనటువంటి రక్తమును కార్చాడు కాబట్టి ఈ నామమునే మనకు రక్షణ కలుగుతుంది. ఆకాశం కింద మరి ఏ నామం రక్షణ కలగదు, ఈ నామంలో మనం రక్షణ పొందాలి. అదే మత్తయి సువార్త 1వ అధ్యాయం 21వ వచనంలో ఈ రీతిగా రాయబడింది, ఆమె యొక్క కుమారుని కన్ను తన ప్రజలను వారి పాపం నుండి ఆయనే రక్షించును కనుక ఆయనకు యేసు అని పేరు. కాబట్టి మరి తన ప్రజల నిమిత్తమై దేవాది దేవుడు ఈ లోకానికి వచ్చి తన ప్రాణమే త్యాగం చేసిన దేవుడు కాబట్టి ఆ నామంలో మనం రక్షణ పొందాల. కాబట్టి రక్షణ పొందాలంటే యేసయ్య దగ్గరికి రావాలి. ఆయన మన పాపలతో చనిపోయి సమర్థపడని నోటితో ఒప్పుకొని హృదయంలో విశ్వసిస్తే చాలు, రక్షణ పొందావు. దేవుడి మాటలు దీవించిన గాక. ఆమేన్. థ్యాంక్ యూ.